తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలో 29,000 ఓట్లకు పైగా రికార్డు మెజారిటీతో ఎమ్మెల్యే పదవిని నెలవల విజయశ్రీ కైవసం చేసుకున్నారు. అయితే గడిచిన 10 నెలల కాలంలో రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుంది, నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పనకు ఏమి చేశారు అనే ప్రశ్నలు ఆమెకు వెంటాడుతున్నాయి. ఎమ్మెల్యే పేరు చెప్పి కుటుంబ సభ్యులు పెత్తనం చూస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఎక్కువ ఉంది అనే ఆరోపణల్లో నిజాలు ఎంత? నియోజకవర్గంలో మత్తు పదార్థాలు, రౌడీయిజం కస్టడీకి ఎమ్మెల్యే ఎటువంటి చర్యలు చేపట్టారు అనే విషయాలపై ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. వీఆర్కే న్యూస్ ఎమ్మెల్యేతో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనం ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో టికెట్ సంపాదించుకునే దగ్గర నుంచి టికెట్ వచ్చేటప్పుడే కొంత అనుమానాలు ఉన్నాయి. అలాగే టికెట్ సంపాదించుకునే దగ్గర నుంచి టికెట్ వచ్చిన తర్వాత గెలుపుకి ఏ విధంగా పాటుపడ్డారు, అనంతరం కూడా ఇక్కడ ఏ విధంగా ముందుకెళ్తారని చెప్పి మేడం అడిగి తెలుసుకుందాం. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. సూళ్లూరుపేట నియోజకవర్గంలో నెలవల విజయశ్రీ మొదట అసలు టికెట్ వస్తుందని అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే టికెట్ వచ్చింది. అలాగే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 10 నెలల కాలం గడుస్తూ ఉంది. 10 నెలల కాలం కూడా పూర్తిగా వస్తుంది. ఈ 10 నెలల కాలంలో ప్రజా జీవితంలో ఏ విధంగా నడుస్తుంది? మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్తున్నారు? నేను డాక్టర్గా నారాయణాద్రి హాస్పిటల్ తిరుపతిలో వర్క్ చేస్తున్నానండి. అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారు యువతకి, మహిళకి ఛాన్స్ ఇవ్వాలని నాకు ఈ సీట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రచారం అప్పుడు కూడా ప్రజలందరి సమస్యలు తెలుసుకుంటూ ఎక్కడ ఏం చేయాలి అన్నది కూడా సాల్వ్ చేయడానికి నాకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. ఇది కూడా ప్రజాసేవే కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాన్ని ప్రజలు అది తట్టుకోలేక, అది భరించలేక టీడీపీ ప్రభుత్వం వస్తే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలందరూ నమ్మి, అలాగే టీడీపీ కార్యకర్తలను కూడా చాలా ఇబ్బందులు పెట్టిన విషయం రాష్ట్రం అంతటే తెలిసిన విషయమే. ఇంకొక రూమర్ కూడా ప్రజల్లో ఉంది. ఏంటంటే అన్ని విషయాల్లో కూడా ఇటు నెలవల సుబ్రహ్మణ్యం చాలా సీనియర్ రాజకీయ నాయకులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో దీన్ని మీరు ఏ సమాధానం చెప్తారు ప్రజలకి? కుటుంబ సభ్యులు ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లేదండి. అది మా నాన్నగారు ఒకటే 40 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి, జనాలందరికీ తెలుసు కాబట్టి ఒక అభిమానంతో ఆయన దగ్గరికి వెళ్తున్నారు. కానీ ఎక్కువగా జనాల కష్టాలు కానీ లేకపోతే నిర్ణయాలు కానీ అన్నీ తీసుకోవడం నేనే తీసుకుంటున్నానండి. ఎవరు కుటుంబ సభ్యులు ఎవరు ఇవ్వట్లేదు. అంటే అభివృద్ధి పనులు మనం చేసుకుంటూనే వెళ్తున్నాం. ఇది ఇంకా నెగిటివ్ ఏమీ చెప్పడానికి లేదు కాబట్టి కుటుంబ సభ్యుల్ని మధ్యలోకి తీసుకొస్తున్నారనేది నా ఉద్దేశం అండి. మీరు ఈ నియోజకవర్గ ప్రజలకి ఏ విధమైన మీ పాలన మంచిగా ఉంది, పలాంది చేసింది విజయశ్రీ అని చెప్పుకునేదానికి ఏ విధమైన కార్యక్రమాలు చేయబోతున్నారు? మీ అందరికీ తెలిసే ఉంటుందండి. నేను మొన్న అసెంబ్లీలో కూడా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎప్పటి నుంచో జరగని పనుల గురించి నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ కొరిడి పేర్నాడు రోడ్డు గురించి కావచ్చు, అలాగే వేనాడు రోడ్డు. ఆ రోడ్స్కి నేను ఇప్పటికి గెలిచిన తర్వాత ఒక 5 టైమ్స్ ఆ ఊర్లు విజిట్ చేయడం జరిగింది. అక్కడికి నాకు వెళ్ళడానికి కనీసం గంట టైం పడుతుంది, ఎందుకంటే రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల. సో జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు కాబట్టి దాని గురించి నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. పర్సనల్గా నేను కూడా ఒక మహిళని, యువతను కాబట్టి ఎటు దందాలకి వాటికి ఛాన్స్ ఇచ్చే లేదండి. ఒకవేళ మన కార్యకర్తలు ఎవరైనా చేస్తున్నా మనం కంట్రోల్ చేస్తూనే వస్తున్నాం. ముఖ్యంగా చెప్పండి, ఇంకొక రూమర్ కూడా నడుస్తుంది. రూమర్ కాదు, మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఒక వ్యక్తిని వైసీపీలో 4 సంవత్సరాలు అనుభవించారు, అధికారం అంతా అనుభవించారు. ఆ టైంలో టీడీపీ వాళ్ళని అనేక ఇబ్బందులు గురి చేశారని చెప్పి ఒక వ్యక్తి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యక్తిని మీరు నాకు దేవుడిచ్చిన అని చెప్పి అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తున్నారు. ఈ మాట కొంత కంటగింపుగా ఉంది. టీడీపీ వాళ్ళు కొంత బాధపడుతున్న పరిస్థితి. దీని మీద మీరు ఏమి వివరణిస్తారు? రఫీబాయ్ ఈరోజు రాలేదండి. ఎలక్షన్ ముందే నాకు టికెట్, అంటే మా నాన్నగారి మీద అభిమానంతో నాకు టికెట్ ఇచ్చారని ఆయన వైసీపీ నుంచి ఈ టీడీపీలోకి రావడం జరిగింది. ఒక అభిమానమే కాకుండా గత ప్రభుత్వం చేసిన అరాచకాల వల్ల కూడా ఆయన చాలా నష్టపోయారు కాబట్టి ఆయన టీడీపీలోకి రావడం జరిగింది. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన కొంచెం కష్టపడి డెడికేటెడ్గా చేసి ఎక్కువగా పేదలకి అవసరాలన్నీ తీర్చే నాయకుడిలాగా రఫీబాయ్ ఉన్నారు. అలాగే నాతో కూడా అభిమానంగా ఉంటూ నా చెల్లెలు లాంటి దానివని
నన్ను ప్రస్తావిస్తూ ప్రతి చోట మా చెల్లెల్ని గెలిపించండి, నేను దగ్గరుండి నేను తనతో అన్ని అభివృద్ధి పనులు చేయిస్తానని నా ప్రజలతో అందరితో చెప్పడం జరిగింది. ఆయన డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా చేశారు. మిగిలిన టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడ్డారు, నేను కాదనట్లేదు. కానీ ఇతను కూడా కష్టపడ్డారు. అంటే వైసీపీ ప్రభుత్వంలో నుంచి వచ్చినా కూడా మనకు పార్టీకి కష్టపడ్డారు. పార్టీ గెలుపుకి అలాగే టౌన్ గెలుపుకి ఆయన కూడా ఒక మెంబర్ అయ్యారు. గత ప్రభుత్వంలో గాడి తప్పిన పాలనంతా కూడా సెటరేట్ చేసేదానికే తమకి ఇంత టైం పట్టిందని సూపర్ 6 హామీలు కూడా తొందరలోనే అమలు చేస్తామని, ముఖ్యమైన కొన్ని సూపర్ 6 హామీలు అమలు అవుతున్నాయని, సో మొత్తం మీద సూలూరుపేట నియోజకవర్గంలో ఇప్పటికే కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అలాగే ఎంతోమందికి అనుమానాలు, ఎంతోమందికి రూమర్స్ ఉన్న ప్రశ్నలన్నిటి కూడా డాక్టర్ నెలవల విజయశ్రీ సూలూరుపేట ఎమ్మెల్యే బీఆర్కే న్యూస్తో ప్రత్యేకించి వివరణ అయితే ఇచ్చారు. బీఆర్కే న్యూస్